కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం రోజున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిన విధంగా అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, చైర్మన్ చిక్కల రామారావు మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ధోకా ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోగస్ మాట చెప్పిన దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రైతులకు పండించిన పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సిందిగా ఇచ్చిన పిలుపు మేరకు భవన్కు హాజరైన మా తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులందరికీ, హాజరైన మా నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, కళ్ళబల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా, ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, అవును ప్రజలు అబద్ధాలు చెప్తే నమ్ముతారు, లీడర్లు అంటే అబద్ధాలు చెప్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పి ఈ రాష్ట్రంలో అబద్ధాల ముఖ్యమంత్రి అయిండు. ఎవరికి రాని పేరు బోగస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇలా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే నేను డిసెంబర్ 9న గద్దెనెక్కగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మొదటి పెద్ద బోగస్ మాట చెప్పిండు. వచ్చే పంట నుంచి ఇప్పుడైతే 10,000 తెచ్చుకుంటారు, వచ్చే పంట నుంచి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా, రైతు బంద్ కాదు, నేను రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి రైతు బంధుని బంద్ పెట్టి మళ్ళీ గౌరవనీయులు మన పార్టీ అధినేత కేసీఆర్ గారు బయటకు వచ్చి తెలంగాణ రైతాంగాన్ని చైతన్యపరిచే విధంగా మరి ఈ ఎన్నికలలో కర్రు కాసి వాత వెళ్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి భయపడి ఆ మిగతా రైతు బంధు కూడా మిగతా రైతులకు అందరికీ ఆపిన వాళ్ళందరికీ కూడా ఇలా ఇచ్చిండు. ఇంకా కూడా బాగా చారణ మందం మిగిలే ఉన్నాయి రైతు బంధు ఇబ్బంది. మళ్ళీ ఇప్పుడు పంట వేసుకునే టైం వస్తున్నా కానీ రైతుల ధాన్యం ఇంకా కూడా రోడ్ల మీదనే ఉన్నది. 4 రోజులైతే వర్షాలు పడే పరిస్థితి, వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఇంతవరకు కొనుగోలు పూర్తి స్థాయిలో ఏ గ్రామంలో కూడా జరగలేదు. మొదటి పంట ఎన్నికలప్పుడు అని చెప్పేసి బోనస్ మాట మళ్ళీ పంటకి ఇస్తారేమో అని చెప్పేసి రైతులు అనుకున్నారు. 2 పంటలకు సంబంధించిన బోనస్ ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తానని చెప్పేసి మన ఎలక్షన్ల ముంగట అన్నాడు. ఎలక్షన్లు దాటిపోగానే ఏరు దాటంగానే తప్పదగిలేసినట్టు ఆయన మళ్ళా తప్పుడు మాటలు మాట్లాడుతుంటా సన్న వాట్లకు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వాట్లకు ఇయ్యమని చెప్పేసి మాట్లాడిండు. మరి నువ్వు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోయే ముంగట నేను సన్న వాట్లకు ఇస్తా, దొడ్డు వాట్లకు ఇయ్య, రైతు బంధు కూడా 2 పంటలకు ఎగ్గొడతా, రుణమాఫీ కూడా 1 సంవత్సరం పాటు ఎగ్గొట్టి తర్వాత చేస్తా అని ఇవన్నీ చెప్తే తెలంగాణ ప్రజలు నీ సంగతి చెప్పుదురు, నీ కథ చెప్పుదురు, నిన్ను పీఠం ఎక్కేటట్టు వాళ్ళు ఏ రకంగా నిర్ణయం తీసుకుందరో నీకు తెలుస్తుండే. అబద్ధాలు చెప్పి ఇలా అత్యంత హీనమైన, అత్యంత నీచమైన ఈ ప్రపంచంలో ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రజలను చల్లబొల్లి మాటలు చెప్పి, ప్రజలకు అబద్ధాలు చెప్పి, లేనిపోని హామీలు ఇచ్చి, ఆయన చెప్పిన 6 గ్యారంటీలు అన్నాడు, లేకపోతే 5 న్యాయాలు అన్నాడు. ఏ 5 న్యాయాలు లేదు, 6 గ్యారంటీలు కాదు, 420 ఆయన ఇచ్చిన అన్ని మాటలు చెప్తే 420 హామీలు ఇచ్చి 420 ముఖ్యమంత్రి అయింది అలా ఈ దేశంలో రేవంత్ రెడ్డి. ఒకటే బోగస్ మాటలు చెప్పుడు కాదు, బోనస్ సంగతి ఏందో నేర్చాలని చెప్పేసి ఇలా తెలంగాణ రైతాంగం పక్షాన, ఇలా మా రాజన్న సిరిసిల్ల జిల్లాల రైతాంగం పక్షాన మేము నిలదీస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతి రైతును కదిలిస్తాం. ప్రతి రైతుకు సంబంధించిన వాళ్ళు మా రైతన్నలు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా దాని మీద ప్రతి బస్తాకు, ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చేదాకా రైతాంగం పక్షాన ఉండి భారత రాష్ట్రం పార్టీ పోరాడుతుంది.
మా రైతన్నులకు అండగా రైతన్నులకు వెన్నుదన్నుగా భారత రాష్ట్ర సమితి పార్టీ యావత్ నాయకులు కార్యకర్తలందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. వాస్తవంగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ప్రతి ధాన్యం ఎక్కడైతే రైతులు మార్కెట్ అక్కడ చేస్తూ ఉన్నారో ఇలా తూకం వేసే దగ్గర అక్కడే నిరసన కార్యక్రమాలు చేసి ఇలా ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఇలా రైతులు ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారో మేము చూపెట్టేది. కానీ ఎన్నికల కోడ్ ఉన్నందున నిబంధనలను ఉల్లంఘించవద్దు. భారత రాష్ట్ర సమితి పార్టీ అంటే విధి విధానాలను పాటిస్తుంది, ఖచ్చితంగా ఎన్నికల నిబంధనలు కూడా పాటిస్తుంది. ఇతరులకు ఇబ్బంది కలిగించే అంశాన్ని దేన్ని కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ ఉల్లంఘించదనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని భవన్లో తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వెంటనే రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించినట్టుగా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఏదైతే గతంలో ప్రకటించింది, దొడ్డు వడ్లకు మాత్రమే సన్న వడ్లకు మాత్రమే ఇస్తాం, దొడ్డు వడ్లకు మాత్రం ఇయ్యం అనే దాన్ని వెనక్కి తీసుకొని రైతులు పండించిన ప్రతి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని గతంలో ప్రకటించినాను. అబద్ధ మాటలు గట్టిపెట్టి ఆ ప్రకటించిన మాటను నిలబెట్టుకోవాలి. తెలంగాణ రైతాంగం పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి పూర్తి స్థాయిలో ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకముందే దిగొచ్చి వాళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతి రైతు పండించిన పంటకు ధాన్యానికి లెక్క ఉంది. అయితే రైస్ మిల్లర్స్ కొన్నారు, లేకపోతే ధాన్యం ప్యాక్స్ సెంటర్ల ద్వారా ప్రాథమిక సహకార పరపతి సంఘాల ద్వారా కొన్నారు, లేకపోతే ఐకేపీ కేంద్రాల ద్వారా కొన్నారు. ప్రతి రైతు పండించిన ధాన్యానికి కూడా క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లించేదాకా, అట్లాగే ఈ పంట నుంచి రైతు భరోసా కూడా నువ్వు ఏదైతే ప్రకటించినావో ఎకరాన 7,500 రూపాయలు అంటే సంవత్సరానికి 15,000 రూపాయలను ఇచ్చేదాకా కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన ఉండి పోరాటం చేస్తుందని చెప్పేసి, అట్లాగే ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను. 2 లక్షల రుణమాఫీ చేసేదాకా కూడా రైతుల ఖాతాల్లో ఆ రుణమాఫీకి సంబంధించినవి పడి బ్యాంకులలో వాళ్ళ రుణం తీసుకున్న రుణం రద్దయ్యే వరకు కూడా తోటగాయ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్నటి వరకు ఎన్నికలు అయిపోయినాయి, తెల్లారగానే మళ్ళీ మనకు ఉద్యమం వచ్చింది. ఈ అలుపెరగని పోరాటం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలి, ఎక్కడ కూడా మనం ఉత్సాహం నీరు గారిపోతుందని చెప్పేసి మా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ, తెలంగాణలో ఒక సామెత ఉంది, ఓడెక్కదాకా ఓడం వలన, ఓడెక్కినాక పోవడం వలన, ఓడదిగినాక. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు 6 హామీలు 420 హామీలు, ఈ రకంగా 6 గ్యారంటీలు 420 హామీలు, అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదు. అమలు చేసిన ఒక్కటి అక్కయ్యలలో గోసపెట్టుకుని ఒకటి తప్ప వేరే హామీ ఏది అమలు జరగలేదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైతే ఏర్పడిందో 2014లో ఆనాటి పరిస్థితులను ఒక్కసారి మీకు గుర్తు చేయదలుచుకున్నాను. విద్యుత్ సమస్య కానీ, సాగునీరు తాగునీటి సమస్య కానీ ఎట్లున్న తెలంగాణ ఎట్లా చేసినాం. 2014 నుంచి సారు ఒక నిరంతరంగా ప్రణాళిక రచించి తాగునీరు మనం ఉన్న కాడికి వచ్చే విధంగా, ఎందుకంటే ఈ పక్కనే 27 టీఎంసీలు మనకు నిల్వ ఉంచి మెట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పచ్చటి పైర్లు ఏ విధంగా అంటే బలగం సినిమాలో మనం చూసిన తర్వాత అర్థమైంది. అదే విధంగా అయితే కోనసీమలోనే చేసిన షూటింగ్ అనుకున్నాం, కాదు మన తెలంగాణ మన రాజన్న సిరిసిల్ల జిల్లా అనే విధంగా అంత మంచి పచ్చటి పైర్లు ఉన్నటువంటి తెలంగాణను వచ్చిన 6 నెలల్లో పడినే సర్వనాశనం చేసిరు. ఇవాళ ఈ పక్కన చూడకపోతే నీటి ఆనవాళ్ళే లేవు, గడిచిన 7 సంవత్సరాలు నిలబడే నీళ్లు లేవు. ఇంకెక్కడ కూడా డ్యామ్లన్నీ ఎండిపోయినాయి, మధ్య మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరుతో సహా. అదేవిధంగా నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ అన్ని కూడా డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా అడగలిగిపోయినాయి. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసిన ప్రక్రియలో రైతులందరినీ గోసపెట్టుకున్నారు.
గత సంవత్సరంతో పోలిస్తే పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. కాలం కూడా సరిగా కాలేదు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ప్రకటించడాన్ని నిజంగా రైతులే కాకుండా పార్టీలకు అతీతంగా మేము కూడా స్వాగతించినాం. కానీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తెల్లారగానే సన్నబడ్డకే పండిస్తానని 500 బోనస్ ప్రకటిస్తాం నిజంగా శోచనీయం. రైతులను, మహిళలను, అన్ని వర్గాల వాళ్ళను మోసం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా రైతులకు 500 బోనస్ ఇచ్చే విధంగా పోరాటాన్ని నిరంతరం కొనసాగించాలి. తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే రైతులకు పంట దిగుబడి తగ్గడమే కాకుండా ఇవాళ అన్ని ప్రాంతాలలో కూడా సన్నబడ్డు పండాయి. ప్రధానంగా మన మెట్ట ప్రాంతాలలో ఇట్లాంటి పంటలకు అనుకూలమైనటువంటి వాతావరణం కాదు. కాబట్టి తిరిగి రైతులు రాజును చేసే విధంగా మన ప్రభుత్వంలో ఏ విధంగా రైతులు సంతోషంగా ఉన్నారో అట్లా ఉండే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బోనస్ ప్రకటించే విధంగా, దాన్ని అమలు చేసే విధంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మార్చుకుంటూ ప్రభుత్వం నడపాలని ఆలోచన చేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. రైతులకు ఉసురు కలుగుతుంది, దాంతోపాటు ప్రజల ఉసురు కూడా కలుగుతుంది. ఎందుకంటే 5 నెలల కాలంలో అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. కాబట్టి మీరు మేనిఫెస్టోలో పెట్టినవి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు మీరు పెట్టి ఆ వాగ్దానాలు చేసారు, అవన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరం కూడా ప్రతిఘటిస్తాం. ప్రతి విషయంలో రోడ్డెక్కుతాం, ప్రజలను మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏది తప్పినా కూడా ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో శిక్ష మళ్ళీ మీకు తప్పదు. దయచేసి అనవసరమైన తొండీలు పెట్టి, ఇబ్బంది పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేయకుండా చేస్తూ మీరు ఇస్తాన్న 500 రూపాయల బోనస్ ఎలక్షన్స్ ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టినరు. అన్ని రకాల వడ్లకు మీరు బోనస్ ఇస్తామని చెప్పారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిన్ననే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సన్నవడ్లకే ఇస్తామని చెప్పడం ఇది దుర్మార్గం. ఎందుకంటే మన ఏరియాలో, మన ప్రాంతంలో కూడా ఎప్పుడు కానీ సన్నవడ్లు ఇంటి మందమే, తిండి మందం వేసుకుంటారు. అందరూ దొడ్డు వడ్లు వేస్తారు. ముఖ్యంగా వానకాలమే తిండి మందం వేసుకుంటాం, సన్నవడ్లు, దొడ్డు వడ్లు. వేసింది సెకండ్ క్రాప్కు మొత్తం కూడా దొడ్డు వడ్లే ఉంటాయి. అందని నీళ్లు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈసారి ఒక 30% దాదాపు ఎండిపోయినాయి మా ప్రాంతంలో. మాకు సిరిసిల్ల ప్రాంతంలో మిడిమానేరు గంగలాగా కనిపించేది. ఎప్పుడు కానీ ఈ 6-7 సంవత్సరాల నుంచి మాకు మార్చి వరకు ఒక పొట్టు కూడా బయటకు తీయకపోతుంది. ఇట్లాంటిది మీరు గెలిచిన తర్వాత జనవరి సంక్రాంతి వరకే పూర్తి స్థాయిలో నీళ్లు మొత్తం తీసుకొని పోయారు. డెడ్ స్టోరేజ్లో తీసుకొచ్చి పెట్టారు. మీరు ఎప్పటికీ 12 TMCలు మిడిమానేరులో ఉంటుండే. కానీ ఇవాళ 4-5 TMCలు వచ్చినాయి. ఉన్న చేపలన్నీ కూడా చచ్చిపోయినాయి. అందులో పాపం వాళ్ళు కూడా, ఫిషరీస్ కూడా పాపం ఇబ్బంది పడ్డారు, రైతులు ఇబ్బంది పడతారు, అన్ని రకాల వర్గాలు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాల్సిందిగా కోరుతూ, ఒకవేళ మీరు ఇదే పద్ధతిలో పోయినట్టుంటే మీకు ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడతామని తెలియజేస్తూ, వాళ్ళ అమెరికా మిత్రులకు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా జన డొల్లివెట్ట